అబ్రహాము కుటుంబాన్ని దర్శించినప్పుడు, మీదటికి ఈ కాలానికి నీకు కుమారుడు పుడతానంటే శారా నవ్వినది. కానీ ఇక్కడ అంటాడు, ఆ నవ్విని శారా అంటుందంట, నా దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మోసం చేసేవాడు కాదు, మధ్యలో విడిచేసేవాడు కాదు. మై గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఏది లేదు. ఎందుకు? ఆయన నమ్మదగిన వాడు. ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఏదైతే మాటిచ్చాడో నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు. దేవుడి సన్నిధిలో మనం ఎంతగా నమ్ముతున్నామో దేవుడు కూడా నిన్ను నమ్మునట్లుగా నీ వ్యక్తిగత జీవితం ఉండాలి, నా వ్యక్తిగత జీవితము ఉండాలి. ఒకసారి దేవుడు నిన్ను నమ్మాడంటే లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిచేవాడు కానే కాదు.